CEO అంబుజ్ నారాయణన్ గారికి, ఆయన కొలీగ్స్ శాలిని గుప్తా గారికి, బీబీ పాల్ గారికి, ఇంకా ఇతరులకు, వేదికను అలంకరించిన చేనేత ప్రముఖులు ఎవరైతే ఉన్నారో స్టేజ్ మీద మీ అందరికీ నమస్కారాలు. అదే కాకుండా రవి గారికి, మాధవి గారికి, శాంతి గారికి, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఇంత బలంగా సపోర్ట్ చేశారో అందరికీ నమస్కారములు. ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదండి, కానీ ఇక్కడికి వచ్చే ముందు దేవాంశ్ మా చిన్నోడు ఇంట్లో అడుగుతూ ఉన్నాడు, మంగళగిరి అంటే ఏమి గుర్తుకొస్తుంది నీకమ్మా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు నేను ఆలోచించి అతను చెప్పాను, మంగళగిరి అంటే ఇక్కడ చాలా ప్రేమతో చేనేత చీరలు గుర్తుకొస్తాయి, ఇవి చాలా అందంగా ఉంటాయి అని చెప్పాను. అదే కాకుండా మంగళగిరి అంటే ఇక్కడున్న దైవబలం, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు దక్కుతాయి. అమ్మమ్మ గారిని ఈ అందమైన చీరలు కట్టుకోవటం చూశాను. అదే కాకుండా మా ఇంట్లో నాన్నగారికి ఇంకా చిన్ని దేవాంశ్కి ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే ప్రాణం. సో అందుకే నాకు ఎప్పుడు మంగళగిరి వచ్చినా కూడా, మా ఇల్లు ఇక్కడే ఉంది, మంగళగిరిలోనే ఉంది, ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా మా సొంత ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది. మీ అందరితో సమయం గడపటం మా సొంత కుటుంబ సభ్యులతో సమయం గడిపినట్టు అనిపిస్తుంది. ఆ ప్రేమ ఆప్యాయత వేరేవి. ఇప్పుడు ఈరోజు మన చేనేత శాల ప్రారంభోత్సవంలో పాల్గొనటం నాకు చాలా గర్వంగా ఉంది. మీరందరూ చేసే ఈ అద్భుతమైన కళారూపాలు చూడటం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. అదే కాకుండా మీరందరూ మీ చేతితో చేసే ఈ చీరలు కట్టుకోవటం మీరు మా వైపు చూపించే గౌరవం. ఇప్పుడు మన చేనేత గురించి మాట్లాడాలంటే మా కుటుంబం ఎల్లప్పుడూ చేనేత కార్మికులకి సపోర్ట్ చేసి సహకారం ఇచ్చే కుటుంబం, ఎప్పుడు మీ గురించి ఆలోచించే కుటుంబం. ఆనాడు తాతగారు ఎన్టీఆర్ గారి సమయం నుంచి కానివ్వండి, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాన్నగారు బాలకృష్ణ గారు, ఇప్పుడు మా వారు లోకేష్ గారు, అందరూ ఎల్లప్పుడూ మీ అందరి ఆరోగ్యం గురించి, ఆదాయం గురించి, అదే కాకుండా మీ సంక్షేమం గురించి ఎప్పుడు ఆలోచించేవారు, ఆలోచిస్తూనే ఉంటాం మేము. అదే కాకుండా ఇప్పుడు చూసుకుంటే టాటా తనేరియా వాళ్ళు ఇక్కడ ఉన్నారండి, మనని ఎక్కువగా సపోర్ట్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇక్కడ ఈ ఆధునిక డిజైన్లు ఏవైతే చీరలకి చాలా మోడర్న్గా ఉంటాయో ఆ డిజైన్లు షేర్ చేయడం జరిగింది. దానివల్ల మీ అందరి ఆదాయం కూడా పెరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా కొత్త కొత్త మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించి ఇంకా ఎఫిషియెంట్గా ఇంకా మంచి డిజైన్లు చేయొచ్చని అది నేర్పించడం జరిగింది. ఆ మిషన్లు అందచేయటం కూడా జరిగింది. అదే కాకుండా ఆ మిషన్ల మీద ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. దీనికన్నా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే బీబీ పాల్ గారి ఎవరైతే ఇక్కడ ఉన్నారో క్వాలిటీ కంట్రోల్ మీద కూడా చాలా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, టాటా సంస్థ అంటే అది క్వాలిటీకి ఒక మారు పేరు. వాళ్ళు చేసే ప్రతి పదార్థంలో చాలా హై క్వాలిటీ ఉంటుంది. సో ఆ క్వాలిటీ ట్రైనింగ్ వల్ల మన స్కిల్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇంకా బాగు చేసుకోవచ్చు ముందు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు మార్కెటింగ్ గ్యారంటీ కూడా ఇవ్వటం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. మన బిజినెస్ కూడా ఇక్కడ మనం పెంచుకోవచ్చు. నారా లోకేష్ గారి కళ చాలా పెద్దదండి, ఆయన విజన్ చాలా పెద్దది. ఆయన ఏమనుకుంటూ ఉంటారంటే ఇక్కడున్న చేనేత చీరలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, అవే కాకుండా ఇక్కడ చాలా కష్టపడి చాలా అద్భుతమైన ఆభరణాలు చేసే చేనేత కారుల పదార్థాలు కూడా మనం చాలా బాగా మార్కెటింగ్ బ్రాండింగ్ చేసి భారతదేశ వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం ప్రెజెంట్ చేయాలి. దానివల్ల మీ అందరికీ ఒక మంచి జీవనోపాధి కలిగించాలని ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. టాటా తనేరియా వాళ్ళ సపోర్ట్తో, మీ అందరి సపోర్ట్తో, మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ సపోర్ట్తో, రవి గారి సపోర్ట్తో, చేనేత ప్రముఖుల సపోర్ట్తో
అదే కాకుండా వీవర్స్ direct.in అని ఒక కొత్త ప్లాట్ఫామ్ మొదలు పెట్టడం జరిగింది. అందరి సపోర్ట్తో మనం తప్పకుండా మీ అందరి కోసం లోకేష్ గారికి ఏదైతే విజను కళ ఉందో అది మన త్వరలోనే నిజం చేస్తామని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదములు.